7 సార్లు యేసు రక్తమే జయమని చెప్దాం. 1 2 3 స్టార్ట్. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తం పలుకుట ద్వారా ప్రతి సాతాను క్రియలన్నీ కూడా లయమైపోతాయి. హల్లెలూయా. సాతాను శక్తులన్నీ లయమైపోతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొద్ది నిమిషాల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం మరొకమారు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. మీ పక్కన ఉన్న వారికి ఒకసారి వందనాలు చెప్తారా? చాలా సంతోషం. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే పేదరికమును జయించడం ఎలా. హల్లెలూయా. పేదరికమును జయించడం ఎలా? పేదరికాన్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం దేవుని చిత్తమైతే వచ్చేవారం కూడా కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. 2 వచనాలను దేవుని యొక్క వాక్యంలోంచి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15-11. బీదలు దేశంలో ఉండక మానరు, బీదలు దేశంలో ఉండక మానరు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. సామెతలు 15:10. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దా హల్లెలూయా. మనం చదువుకున్న మొదటి వచనం ద్వితీయోపదేశకాండం 15:11 చెబుతున్న మాట ఏమిటంటే బేదలు దేశంలో ఉండక మానరు అని దేవుడే స్వయముగా తెలియజేస్తున్నారు. అయితే సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ ఏమంటున్నారంటే రెండో మాట చదవండి. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము అని చెప్తుంది. ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. 2 వచనాలు కూడా దేవుడు మాట్లాడినవే, దేవుడు తన భక్తులతో రాయించిన మాటలే. ఒకటేమో పేదలు దేశంలో ఉండక మానరు అన్నారు. దరిద్రుని యొక్క ఆ పేదరికం అంట వానికి ఏమై ఉంది? అది నాశనకరమై ఉన్నది. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దీని మీద మనం ధ్యానం చేద్దాం. గమనించండి, పేదరికము ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రపంచంలో ఎన్నో దేశాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా పేదరికం అనేది చాలా చోట్ల తాండవిస్తూ ఉంది. చాలా చోట్ల పేదరికం అనేది ఉంటూనే ఉంది. మన భారతదేశము మాత్రమే కాదు, మన భారతదేశం కొంచెం పర్లేదు, కానీ ఇంకో మాట చెప్పాలంటే సంపన్న దేశంలో ఒక దేశం మన భారతదేశం. కానీ మన దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటంటే ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటాడు, పేదవాడు పేదవాడుగానే ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నారు దేశంలో పేదవారు ఉండక మానరు అని దేవుడు చెప్తున్నాడు. అదే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూసే ఆ పరిస్థితి ఏమిటంటే పేదరికం అనేది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేశంలో పేదవారు ఉండక మానరని దేవుడు చెప్పాడు, కానీ నీవు పేదవాడిగా ఉంటావని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. నీవు పేదవాడిగానే ఉండాలని దేవుడు చెప్పలేదు. నీవు పేదవాడిగానే చనిపోవాలని దేవుడు చెప్పలేదు. నీ తరతరాలు 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 కూడా పేదరికంలో ఉండాలని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. కానీ పేదవారు దేశంలో ఉండక మానరని మాత్రం దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికము ఎందుకు వస్తుంది అని మనం గమనించినట్లయితే, పేదరికం ఎందుకు వస్తుందని మనం గమనించినట్లయితే, పేదరికము అనేది మన పితరులు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా మనం ఏం పొందుకుంటాం? ఒకటేమో ఆస్తి, రెండవది విత్తమును అన్నాడు, అంటే పొలం. అది తల్లిదండ్రులు మనకిచ్చే ఆస్తి అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా.
అంటే తల్లిదండ్రుల ద్వారా మనం పొందుకునేది ఆస్తి ఒకటి. మన తల్లిదండ్రులు పేదవారు అనుకోండి, మన తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు అనుకోండి, మన చేతులకు ఏమొస్తుంది? ఏమీ రాదు. వారికి ఉన్న పేదరికమే మన దగ్గరికి వస్తుంది. రెండోది, మనం కష్టపడలేదనుకోండి, మనం కష్టపడకుండా సోమరులుగా ఉన్నాం అనుకోండి, మనము పేద స్థితిలో ఉంటాం. మూడోది ఏంటంటే మానవుని యొక్క మైండ్ సెట్. మన మైండ్ ఏమని చెప్తుందంటే, మన మనసు ఏం చెప్పిద్దంటే, నీ పితరులు అనేక సంవత్సరాల నుంచి పేదరికంలో ఉన్నారు కదా, నువ్వు మీ నాన్న, మీ అమ్మ, మీ తాత, ముత్తాత వీరందరూ కూడా పాలేరుతనం చేసుకొని వచ్చారు. వీరందరూ కూడా పేదరికంలో జీవిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు నీవు కూడా అదే పేదరికంలో ఉండు అని మన మైండ్ చెబుతూ ఉంది. మనం ఆలోచించే విధానం, మన మైండ్ సెట్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ఆ పేదరికం నుంచి మనం బయటికి రాగలుగుతాం. హల్లెలూయా. కొంతమంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, అగ్గిపెట్టి దర్శనం కలిగి ఉంటారు చాలామంది. ఏ దర్శనం అండి చెప్పండి, పర్లేదు. ఏ దర్శనం అది? అగ్గిపెట్టి దర్శనం. విశాలమైన దర్శనం ఉండదు చాలామందికి, అగ్గిపెట్టి దర్శనం ఉంటుంది. అగ్గిపెట్టి దర్శనం అంటే ఏంటో తెలుసా? మాకు చిన్న ఇల్లు ఉంటే చాలండి, చిన్న ఉద్యోగం ఉంటే చాలండి, చిన్న కుటుంబంగా ఉంటే చాలండి, మా అమ్మాయికి ఎవడో ఒకళ్ళే అండి కూలో నాలో చేసుకునేవాడు దొరికితే చాలండి అంటూ ఉంటారు. ఎప్పుడన్నా ఉద్యోగస్తుడు కావాలని కోరుకుంటారా? ఈ మధ్యలో కోరుకుంటున్నారు, కానీ ఇంతకుముందు ఎలా అంటే ఏదో ఒకటిలేండి, కూలో నాలో చేసుకునేవాడు ఎవడొకళ్ళేండి, 3 పూట్ల ఒక ముద్ద పెడితే చాలులేండి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక దిగువ స్థితిలోనే ఉంటుంది. దానిని బట్టి పేదవాడుగానే ఉంటున్నాడు, కానీ వాడు ఒక మెట్టు పైకెక్కుదామో, మన స్థాయి మార్చుకుందాము, మన ద్వారా మన పిల్లల స్థాయి మారిపోద్ది, మన పిల్లల్ని బాగా చదివించాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి, మేము ఎలాగో చదువుకోలేదు, మేము ఎలాగో కష్టపడలేదు, మేము ఎలాగో ఈ పేదరికంలోనే ఉన్నాం, మా బిడ్డల యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా అలా ఉండకూడదు, మా బిడ్డల పరిస్థితులు మారాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, మన మైండ్ సెట్ని మార్చుకోగలుగుతామో, మనం ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోగలుగుతామో, అప్పుడు మన స్థాయి దేవుడు మార్చగల సమర్థుడు. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది, అదేంటంటే గుర్రాన్ని నీళ్ళ యొద్దకు తీసుకురాగలం కానీ దాని నీళ్లు తాగించలేం, దానికి దాహం వేస్తేనే అది తాగిద్ది. మన పరిస్థితి కూడా అంతే. ప్రభువా, నా స్థాయి మారాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా కుటుంబం అంతా దీవించబడాలి, ప్రభువా నా కుటుంబం అంతా భాగ్యవంతులుగా ఉండాలి, నా కుటుంబం అంతా ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి, మేమందరం నీలో ఎదగాలి ప్రభువా, మేము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, తద్వారా మేము అనేకులను పోషించే స్థితిలో ఉంటాం ప్రభువా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రియులను గమనించండి. కొంతమంది ఏమంటారంటే, మా మమ్మీ డాడీ మాకేం ఇవ్వలేదండి, అందుకని మేము పేదరికంలో ఉన్నాం అంటారు. అయితే ఒక మాట, వారు ఇవ్వలేదు, మరి నువ్వు నీ పిల్లలకి ఏమి ఇస్తావు? అదే పేదరికాన్ని ఇస్తావా? నో, అలా ఉండకూడదు. హల్లెలూయా. మీ తల్లిదండ్రులకు చదువు లేకపోవచ్చు, వారికి కష్టపడే అవకాశాలు లేకపోవచ్చు, వారికి సరైన జ్ఞానం ఆ రోజులో లేకపోవచ్చు, వారు ఏమీ సంపాదించలేదు, సరే పక్కన పెట్టేసే వాటన్నిటినీ కూడా. జీవితకాలం మీ మమ్మీని మీ డాడీని తిట్టుకున్నంత మాత్రాన నీవేమో ఆస్తిపరుడివి కాలేవు. నువ్వు అదే పేదరికంలో ఉంటావు, అదే దారిద్రత పరిస్థితిలో నువ్వు ఉంటావు. కానీ మీ తల్లిదండ్రులను తిట్టుకోవడం మానేసి నువ్వు కష్టపడటం నేర్చుకో, నువ్వు శ్రమపడు, నువ్వు ఏ పనైనా నువ్వు చేయి, దేవుడు నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మనము అదే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు అంటారు, మన స్థాయి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నువ్వు మహాభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. నీ స్థితి ప్రారంభం తక్కువే కావచ్చు, కానీ నీ ముగింపు తక్కువగా ఉండకూడదు. నీ ప్రారంభం తక్కువే కావచ్చు, నీ స్థాయి నువ్వు ఎదిగే కొద్దీ, నీకు వయసు పెరిగే కొద్దీ నీ స్థితి మారిపోవాలి, నువ్వు ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
విత్తనం వేసామో మొక్క వచ్చింది, ఒక సంవత్సరం దాకా అదే హైట్లో ఉందంటే ఏమనుకుంటాం మనం? కొన్ని సంవత్సరాలు ఎదిగింది అనుకుందాం, దానికి కాయలు రాలేదు, ఏం చేస్తాం మనం? నరికేస్తామా లేదా? తీసి పడేస్తామా లేదా? మన పరిస్థితి కూడా అంతే. దేవుని పిల్లలమైన మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, పేదరికాన్ని జయించి భాగ్యవంతులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికాన్ని జయించి మనం గొప్ప స్థితిలో ఉండాలి. కాబట్టి పేదరికం అనేది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా చెప్పాలి కాదు. ఆమేన్. పేదరికం దేవుని చిత్తం కాదు. కొంతమంది ఏమంటారో తెలుసా? మేము పేదరికంలో ఉండటం దేవుని చిత్తం అండి అంటూ ఉంటారు. కాదు కాదు, పేదరికంలో ఉండటం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. అలా అయితే దేవుడు అందరినీ పేద స్థితిలోనే ఉంచేవాడు, ధనవంతులుగా దేవుడు ఎవరిని ఉంచేవాడు కాదు. మీరు బైబిల్లో చూడండి, బైబిల్లో వెతకండి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడంటే, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మొట్టమొదటి మానవుని దేవుడు కలగజేసినప్పుడు ఏమన్నా తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని దేవుడు చెప్పారు. హల్లెలూయా. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించండి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అదే ఆదాము కొరకు. ఏమంటే ఆదాము తినటానికి ఎంత కావాలండి? ఎంత పొలం కావాలి ఆదాముకి? ఆదాము వాళ్ళకి ఎంత కావాలి? ఎన్ని ఎకరాలు కావాలి? ఓ 2 ఎకరాలు చాలుగా, మొత్తం తినేస్తారా అండి? 1 ఎకరం సరిపోద్ది ఆదాముకి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆదాము కొరకు దేవుడు ఏదైనా తోటను వేసి అక్కడ ఒక నదిని ప్రవహింపజేసి ఆ నది 4 శాఖలుగా దేవుడు చేసి దేవుడు ఆ యొక్క తోటనంతటి కూడా సేద్యపరిచే అవకాశము దేవుడు ఆదాముకి ఇచ్చారు. ఆదాముతో దేవుడు ఏమంటారు తెలుసా? ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్టు ఫలాలను నువ్వు నిరభ్యంతరంగా తిను, నువ్వు ఎన్ని తింటావు అని తిను, ఏం తింటావో అది తిను అని దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, పేదరికంలో ఉండటం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. మీరు బైబిల్లో వెతకండి, బైబిల్లో వెతికినప్పుడు అనేక మంది ధనవంతులు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. నోవహు గొప్ప ధనవంతుడు, ఆయనకి తోట వేసాడంట ఆయన. ఆమేన్. అబ్రాము ఎంత ధనవంతుడు? మీరు 13వ అధ్యాయం చదివితే ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయంలో అక్కడ అబ్రాము గురించి ఒక మాట మనం చూస్తాం. అబ్రాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎంత ధనవంతుడంట? బహుధనవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఊజు దేశమందు యోబునొక మనుషుడుండెను, అతడు తూర్పు దిక్కున ఉన్న వారందరిలో కూడా ఎంతో గొప్పవాడు. 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, ఇలా ఎన్నో పనివారు అతడికి ఆస్తిగా ఉండెను అని బైబిల్లో చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే అబ్రాహాము ఆస్తిపరుడు, ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, వారి కుమారులు భాగ్యవంతులు, ధనవంతులు. ఇలా మనం బైబిల్లో చూస్తే ఎంతోమంది ధనవంతులను బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? వారు ధనవంతులైనా సరే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించారు. హల్లెలూయా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ధనవంతులం అవుతామో, ఎంత భాగ్యవంతులం అవుతామో, ఎంత ఆస్తిపరులం అవుతామో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా ఎంత ధనవంతులైనా కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోండి. మీ మొదటి స్థితిని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇది మన టాపిక్ కాదు, కానీ కొన్ని మాటలు చెప్తున్నాను. మీరు ధనవంతులైన తర్వాత, భాగ్యవంతులైన తర్వాత గుర్తుపెట్టుకోండి, దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోండి. రెండోది, మీ మొదటి స్థితి ఎన్నడూ కూడా మీరు మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. రేపు మీ స్థితిగతులు మారుతాయి. ఉన్నతమైన పొజిషన్లో మీరు ఉంటారు, మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఏమంటే ఉన్నతమైన ఉద్యోగాలు మీ పిల్లలు చేస్తారు. ఇప్పుడు మీకు బళ్ళే ఉన్నాయి, రేపు కార్లు కొంటారు, ఏమండి విమానాలు కొంటారు. ఆమెను చెప్పండి. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉంది? దేవుడు మనకి ఏది అవసరమో ఆయన వాటిని మనకు ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒక ఉన్నతమైన పొజిషన్లో దేవుడు మిమ్మును మీ బిడ్డలను పెట్టబోతున్నారు.
అయితే గుర్తుపెట్టుకోండి, మీ మొదటి స్థితి మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. అర్థమైందండి? మన మొదటి స్థితి మర్చిపోవద్దు. సరే, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి? పేదరికమును మనం ఎలా జయించాలి. పేదరికమును జయించాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకటి, పేదలు ఉండక మానరు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ లిస్టులో మనం ఎవరు ఉండకూడదు. ఆమేన్. ఎందుకంటే దేవుడు పేదవారు ఉంటారని చెప్పారు, కానీ నువ్వు పేదవాడిగానే ఉండు, దరిద్రుడిగానే ఉండని దేవుడు చెప్పలా. నువ్వు పేద స్థితిలో ఉండు అని దేవుడు చెప్పలా. పేదరికము దేవుని యొక్క చిత్తము కాదు. ఉంటారు. ఎవరుంటారు? వాడు అదే స్థితిలో, వాడి మైండ్ అంతా కూడా నేను పేదోడిని అనుకున్నవాడు పేద స్థితిలో ఉంటాడు. మా పితరులు నాకేమి ఇవ్వలేదు, నాకేమీ ఆస్తి పంచలేదు, ఏమి ఇవ్వలేదు, కాబట్టి నేను పేదరికంలో ఉన్నాను అనుకుని పేదరికంలో ఉండేవాడు ఉంటాడు. సోమరుడు పేదరికంలో ఉంటాడు. ఈ రోజున పేదరికాన్ని జయించాలంటే మనం ఏం చేయాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పేదరికము మనకు నాశనాన్ని తీసుకొస్తుంది అన్నారు దేవుడు. హల్లెలూయా. పేదరికం ఏం తీసుకొస్తుంది? మనకి నాశనాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున చాలామంది చెప్పే మాట ఏమిటంటే, డబ్బుంటేనండి మనుషులు గౌరవిస్తున్నారు అంటున్నారు. డబ్బుంటేనండి మనుషులు గౌరవిస్తున్నారు అంటున్నారు. నిజమే, డబ్బుంటే నిజంగానే దైవజనులు కావచ్చు, ఏమండి, విశ్వాసులు కావచ్చు, బయట సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బుంటేనే మనం గౌరవిస్తారు. హల్లెలూయా. ఒక రోజున పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్తే ఆయన మామూలుగా బండి వేసుకుని వెళ్ళిపోయాడు. బండి వేసుకుని వెళ్ళిపోయి లాల్చీ వేసుకొని వైట్ అండ్ వైటే వేసుకున్నారు, బ్యాగ్ తగిలించుకొని ఉన్నారు. అక్కడ విశ్వాసులు, అక్కడ ఉన్న పెద్దోళ్ళు అనుకుంటున్నారంట, పాస్టర్ గారు ఏరైనా ఎత్తుక్కుంటున్నారంట. రే పాస్టర్ గారు వస్తున్నారా అంటే, పాస్టర్ గారు ఏంటి అనుకున్నారు. రే ఆయనే రా పాస్టర్ గారు అంటే ఒకళ్ళు అంటున్నారంట. అంటే నేను పాస్టర్ గారు అంటే కారులో దిగుతారేమో అనుకున్నాను అంటున్నారంట. అంటే కారులో దిగితేనే పాస్టర్ గారా? బండి వేసుకెళ్తే పాస్టర్ గారు కాదా? సమాజం అలా ఉంది ఇప్పుడు. సమాజం అలా ఉంది ఇప్పుడు. అర్థమైందండి? సమాజం అలా ఉంది. కారులో వెళ్తేనే పాస్టర్ గారు. మరి వాళ్ళు ఇచ్చే కానుక ఎలా ఉంటుందో అంటే, పాస్టర్ గారు కారు వేసుకొస్తే ఒక కానుక, బండి వేసుకెళ్తే ఒక కానుక, బస్కి వెళ్తే ఒక కానుక ఇచ్చే ఏమంటే స్థితిలో కూడా ఇప్పుడు బయట సమాజం అలా ఉంటుంది. కానీ ప్రియులారా గమనించండి, మనము ఈ రోజున దేవుని పిల్లలుగా మనము ఆ పేదరికాన్ని, మనం ఉన్న స్థితిని మనం మార్చుకోవాలంటే మనం చేయవలసిన ఒక కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇలా చెబుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 15:5. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో పేదలు ఉండనే. ఆమేన్. మనం పేదవారుగా ఉండకోకుండా మన స్థాయి మారాలంటే, మనం ధనవంతులుగా భాగ్యవంతులుగా మారాలంటే, ఇక్కడ దేవుడు మనకొక ప్రిన్సిపల్, ఒక సూచన, ఒక దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తున్నారు. మనం చేయవలసింది ఏమిటి అని దేవుడు చెప్తున్నారంటే, దేవుడు అంటున్నారు, ఇదిగో నేడు నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వేం చేయాలంట? అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిని యెహోవా మాట నువ్వేం చేయాలి? శ్రద్ధగా విని ఎడలా. హల్లెలూయా. చెప్దా హల్లెలూయా. దేవుని మాటను మనం శ్రద్ధగా విన్నట్లయితే, జాగ్రత్తగా వినాలి ఈ మాట, దేవుని మాటను శ్రద్ధగా విన్నట్లయితే, గత వారం కూడా మనం ఘనపరచబడాలి అంటే, హల్లెలూయా, మనం ఘనపరచబడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఘనపరచాలి. ఘనపరచడం అంటే ఏమిటి? మొట్టమొదటి దేవుడు చెప్పారు, ఆయన మాటను మనము వినేవారంగా, శ్రద్ధగా వినేవారంగా ఉండాలి. ఆమేన్. దేవుని మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఆయన మాట వినాలే కానీ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాల గురించి దేవుడు ఏమంటారంటే, నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా వినినట్లయితే, ఆమేన్, హల్లెలూయా, ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుడు చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలమైన మనం అందరము కూడా దేవుని మాటను ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలి. చెప్పండి ఎలా వినాలి? చెప్పాలి ఎలా వినాలి? చెప్పండి ఎలా వినాలండి?
శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేనివాడు దరిద్రుడు అవుతాడు. అర్థమైందండి? శ్రద్ధగా వినకపోతే ఫెయిల్ అయిపోతాడు. శ్రద్ధగా వినకపోతే ఓడిపోతారు. అవునా? ఒక్క మాట మనం సరిగ్గా వినలేదనుకోండి, ఆ మాట మన ఏం చేస్తుంది తెలుసా? మన ఇబ్బంది పాలు చేస్తుంది. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం శ్రద్ధగా దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటాం. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూడగలుగుతాం. దేవుని మాట శ్రద్ధగా విన్న వారందరూ దీవించబడ్డారు, శ్రద్ధగా వినని వారందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే వారి మీదకి తెగులు వచ్చింది. వారు ఏమన్నారంటే, అయ్యా మేము దేవుని దృష్టిలో దేవుని ఎదుట పాపం చేశామో కాబట్టి మాకు ఈ తెగులు వచ్చింది, మాలో అనేక మంది చనిపోయారు అని చెప్పారు. చెప్పిన వారు ఏం చేశారో తెలుసా? మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయారు. దేవుడు వద్దన్నారు అక్కడ, నేను మీతో ఉండను, నేను మీతో రాను నేను, కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళొద్దన్నారు. వారు దేవుని మాట వినుకోకుండా యుద్ధానికి వెళ్ళారండి. యుద్ధానికి వెళ్ళటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇంకా కొంతమంది యుద్ధంలో చనిపోయారు. హల్లెలూయా చెప్దా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాట మనం వినాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున శ్రద్ధగా వినకపోతే దరిద్రులమైపోతాం మనం. శ్రద్ధగా వినకపోతే ఓడిపోతాం మనం. శ్రద్ధగా వినకపోతే ఎన్నో కష్టాలు మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఈ రోజున ప్రియులారా, దేవుని పిల్లలమైన మనందరం కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న నోవహు ఏం చేశాడు? ఓడను నిర్మించాడు. వాడు ఎలా నిర్మించాలో అతనికి తెలియదు, వాడు ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. కానీ దేవుని మాట శ్రద్ధగా విన్నాడు నోవహు, కాబట్టి ఆ భారీ ఓడను అతను నిర్మించగలిగాడు. ఆమేన్. ఈరోజు నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినగలిగితే నీకు తెలియకపోవచ్చు, నీ మదిలో కూడా ఊహించకపోవచ్చు, కానీ దేవుడు ఆ స్థాయిలోకి నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్న యోసేపు జీవితం సింహాసనం మీద కూర్చున్నాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. దేవుని మాట వినని వారందరూ కూడా శాపగ్రస్తులైపోయారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు దేవుని మాట శ్రద్ధగా వినినట్లయితే మీలో పేదవారనేవారు ఎవ్వరు కూడా, హల్లెలూయా, నీవు శ్రద్ధగా ఆయన మాట వినాలి, శ్రద్ధగా ఆయన మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట శ్రద్ధగా వినని సౌలు 15వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 16 నుంచి. సమూయేలు అంటున్నాడు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగపడి ఆయన దృష్టికి కీడు చేసేవనెను. అర్థమైందండి? నీవెందుచేత దేవుని మాట వెనక ఏం చేశాడు సౌలు? దేవుడు ఏం చెప్పాడు? 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటారు, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నిన్ను దేవుడు పంపాడు, యెహోవా మాట వినుము. చాలా క్లియర్గా చెప్పాడు కదా దైవజనుడు. ఏం చెప్పాడు? నువ్వు యెహోవా మాట విను. నువ్వు దేవుని మాట ఏం చేయాలంట? వినాలి. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని మాట వినాలి. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ మాట. నీవు దేవుని మాట వినాలి. నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నీ స్థాయి మార్చాడుగా, నీ స్థితిగతులు మార్చాడుగా. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు. ఏమీ లేనప్పుడు మాత్రం దేవుని మందిరానికి వచ్చి దేవా అదివ్వు ఇదివ్వు అంటూ ఉంటారు.
అయ్యా నాకు పిల్లలు లేరు ప్రభు, పిల్లలు ఇవ్వు అంటారు. అయ్యా నాకు ఉద్యోగం లేదు ప్రభు, ఉద్యోగం ఇవ్వు అంటారు. అయ్యా నాకు నా వ్యవసాయం చాలా అధ్వానంగా ఉంది ప్రభువా, అభివృద్ధి పరచు ప్రభువా అని దేవుడు అడుగుతారు. దేవుడు స్థాయిని మారుస్తున్నాడు. అయితే దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు వ్యాపారం ఇచ్చిన తర్వాత, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత, దేవుడు సమృద్ధిని ఇచ్చిన తర్వాత ఇక దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి చాలామందిలో ఉంటుంది. చాలామందిలో ఉంటుంది. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మళ్ళీ ఏమంటారు తెలుసా? దేవుడు ఎందుకు ఇలా చేశాడో, దేవుడు ఎందుకు ఈ అనారోగ్యం పెట్టాడో. ఇదే పని దేవుడికి. పరలోకంలో ఆ అమ్మకేం పెడదాం, ఈ అయ్యకేం రోగం ఇద్దాం, ఆయనకేం రోగం ఇద్దాం, వీళ్ళని ఎలా నాశనం చేద్దాం, వీళ్ళని ఎలా పాడు చేద్దాం, వీళ్ళని ఎలా హింసిద్దాం, వీళ్ళకి ఎలా మరణం తీసుకొద్దాం అని దేవుడు ప్లాన్ చేసుకుంటున్నారండి పరలోకంలో. దేవుడి పని పాటలేదేంటండి? శ్రమ ఎందుకు వచ్చింది? నువ్వు దేవుడి మాట వినలేదు కాబట్టి వచ్చింది. కష్టం ఎందుకు వచ్చింది? నువ్వు దేవుని మాట వినలేదు. దరిద్రతలో ఎందుకున్నావు? దేవుని మాట వినట్లేదు. పేదరికములు ఎందుకున్నావు? దేవుని మాట వినట్లేదు. దేవుని మాట విననంత కాలము కూడా మన జీవితంలో శ్రమలే కానీ దేవుని మాట వినడం ప్రారంభించామా మనం దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ క్లియర్గా సమూయేలు చెప్పాడు సౌలుతో, నువ్వు దేవుని మాట విను. నువ్వు అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాడిని పూర్తిగా నాశనం చేసే, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, బొడ్డోళ్ళు, పసికందులు ఏమీ చూడొద్దు, నువ్వు నాశనం చేసే అని దేవుడు చెప్పారు. నాశనం దేవుడు చెబితే అందరినీ నాశనం చేసి బలిష్టమైన ఎద్దులను ఉంచుకున్నాడంట అతడు. దేనికోసం ఎంచుకున్నావు అంటే నీ దేవుడిని యెహోవాకి బలిగా ఇవ్వటానికి అంటున్నాడు. అరే శాపగ్రస్తమైంది తెచ్చుకోవద్దురా ఇంట్లోకి, శాపకరమైంది ఇంట్లో ఉండకూడదురా, అన్యాయపు ఇంట్లో ఉండకూడదురా, అసలు శపించబడింది నీ దగ్గర ఉండకూడదురా అని దేవుడు చెబితే, పూర్తిగా అన్నిటిని నాశనం చేయమని దేవుడు చెబితే సౌలంట బలిష్టమైన వాటిని ఉంచుకున్నాడు. అంటే ఏమన్నాడు దేవుని మాట? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు నేను దేవుని మాట విన్నాను అనుకుంటున్నారు. ఏం విన్నావు దేవుని మాట? చాలామందికి తెలియదు. మందిరానికి రావటం దేవుని మాట వినటం కాదు. దేవుని మాట వినటం అంటే తూచా తప్పకుండా ఆయన చెప్పింది నువ్వు చేయటమే దేవుని మాట వినటం అంటే. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దేవుని మాట విన్నట్లయితే పేదవారు అసలు నీ ఊర్లోనే నీ సమాజంలోనే ఉండరని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని మాటను శ్రద్ధగా మనం విన్నట్లయితే మనం పేదరికం నుండి మన స్థాయిని మనం మార్చుకోగలమని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తెలిసిన సందర్భమే యెహోషువ గ్రంథం. నేను క్లుప్తంగా చెప్పేస్తాను, మీరు రాసుకోండి. 2వ అధ్యాయం మీరు చూచినట్లయితే అక్కడ నూను కుమారుడైన యెహోషువ వేగులు వారిని 2 మనుషుల్ని ఎరుకోకు పంపించాడు. తెలుసు కదా ఈ సందర్భానికి. ఎరుకోకు పంపించాడు. ఎరుకోలో ఆ ఎరుకో పట్టణాన్ని జయించడానికి మనం ఎలా వెళ్ళగలమో, ఎలాగ దాన్ని జయించగలమో, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉంది, సైన్యం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి తెలుసుకుంటారని 2 పంపించాడు. వారిద్దరు కూడా రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆమెకు తెలిసింది వీరు దేవుని ప్రజలని. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ వేశ్య ఆ వేగుల వారిద్దరిని కూడా తన ఇంట్లో దాచిపెట్టింది. రాజుగారికి వర్తమానం వచ్చింది, ఎవరో వేగుల వారిద్దరు వచ్చారు, వారు రాహాబు వేశ్య ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. కాబట్టి రాజుగారు కొంతమంది సైన్యాన్ని పంపించారు. రాహాబు వేశ్యని వారు అడగటం మొదలుపెట్టారు, అమ్మా నీ దగ్గరికి వేగుల వారు వచ్చారు, నువ్వు దాచావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజుగారు మమ్మల్ని పంపించారు, వారు ఎక్కడున్నారంటే, అయ్యా వారు నా దగ్గర రావటం నిజమే, కానీ వారు ఇప్పుడు ఇక్కడ లేరు, వారిద్దరు కూడా వెళ్ళిపోయారు, ఇదిగో గవిని ద్వారం మూయబడిద్దని వారిని పంపించేసాను నేను, వారు వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి, కాబట్టి మీరు వారిని తరిమేర వారిని పట్టుకోగలుగుతారు అని ఆమె చెప్పింది. కానీ ఆమె ఇంట్లోనే మిద్దె మీద వారిని దాచిపెట్టినట్టు మనకు తెలుసు. ఆమె దాచిపెట్టారు. ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఆమె అంటది, అయ్యా మీరు వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులను
మీరు కాపాడాలి అని చెప్పింది. అప్పుడు ఆ వేగులు వారు చెప్పే మాట ఏంటి తెలుసా? అమ్మా, నీవు మాకు మేలు చేసావు కాబట్టి మేము కూడా నీకు మేలు చేస్తాం. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో ఆమె కొండ మీద ఉందంట, ఆమె ఇల్లు కొండ మీద ఉన్న నీ ఇంటికి కిటికీకి నువ్వేం చేయాలంటే ఎర్రని దారం నువ్వు కట్టు. ఏం కట్టాలంట? ఎర్రని దారం నువ్వు కట్టు. ఆ ఎర్రని దారం నువ్వు కట్టేవనుకో, మేము వస్తాం కదా, మేము వచ్చి నీ ఇంటిని చూస్తాం, నీ కిటికీని చూస్తాం. నీ కిటికీకి ఆ ఎర్రని దారం ఉంటే మేము చూచి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. ఎవరైనా సరే, మా సైన్యంలో ఎవరు వచ్చినా కూడా ఆ ఎర్రటి దారాన్ని చూస్తారు. చూచి వారు మిమ్మల్ని నాశనం చేయకుండా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు, ఆ కిటికీకి మాత్రం ఆ ఎర్రని దారం కట్టమన్నారు. ఇప్పుడు ఆమె అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎర్రని దారం ఎందుకు కట్టాలి? మనమైతే అలా అడుగుతామేమో. ఎర్రని దారం ఎందుకు కట్టాలి? మాకు తెల్లటి దారం బాగా ఎక్కువ దొరికిద్ది, తెల్లటి దారం కడతాం. నల్ల తాళ్ళు కాళ్ళకు కట్టుకుంటూ ఉంటాం, చేతులకు కట్టుకుంటూ ఉంటాం, దరిద్రం. ఆ తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు కడతాం. లేకపోతే ఇంకొక కలర్ కడతాం. మాకు నచ్చిన దారం కడతాం. నువ్వు చెప్పిన దారం ఎందుకు కడతాం అని అడగాలి. మనమైతే అలా అడుగుతామేమో. కానీ వారు చెప్పింది ఏంటంటే ఎర్రటి దారం కట్టన్నారు. హల్లెలూయా. దేవుని ప్రజల మాట ఆమె విందే. ఆమె ఎర్రటి దారమే తన కిటికీకి కడితే, ఆ రోజున ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. ఆ ఇంటికి, ఆ కిటికీకి ఎర్రటి దారం చూచి ఆమెను, ఆమె ఇంటి వారిని విడిచిపెట్టారు. మొత్తం అంతా నాశనం చేశారు. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని మాట మనం శ్రద్ధగా వింటే దరిద్రత పోగొట్టుకొని ఐశ్వర్యవంతులం, భాగ్యవంతులం అవుతాం మనం. ఆమెన్. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మొట్టమొదటిది, ఆయన మాట ఎలా వినాలంటే మనం శ్రద్ధగా వినటం నేర్చుకోండి. శ్రద్ధగా వినకపోతే స్కూల్లో పిల్లలు చెప్పండి పాస్ అవుతారా? శ్రద్ధగా వినకపోతే పాఠం అర్థమైద్దా? అర్థం కాదు. దేవుని సన్నిధిలో కూడా అంతే, దేవుని యొద్ద కూడా అంతే. దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే మనం భాగ్యవంతులం అవుతాం. ఆమేన్. 2 సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 28:19. నిండా అన్నము దొరుకుతుంది, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. రెండోది ఏమిటంటే, తన పొలమును సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. దీనిలో ఒక మాట చెప్పాలంటే, సోమర్తనము లేకపోతే, శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండగలిగితే, సోమర్తనము లేకపోతే శ్రద్ధగా మనం ఉండగలిగితే, శ్రద్ధ మనకు ఉండగలిగితే మనము ధనవంతులం అవుతాం, పేదరికాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? తన పొలమును సేద్యము చేసుకునేవాడు ఏం చేస్తాడంట? కడుపు నిండా అన్నం తింటాడు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడంట పేదరికంలోనే ఉంటాడు వాడు. హల్లెలూయా. అర్థమైందండి? వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు ఎక్కడుంటాడు? పేదరికంలోనే ఉంటాడు. కొంతమందికి శ్రద్ధ ఉండదు. మీరు సామెతల గ్రంథం చదవండి, సోమరి అనే మాట చాలా చోట్ల మనం చూస్తాం. సోమరి అని చెప్తూ దేవుడు అన్నాడు, సోమరి ఎక్కడికి వెళ్ళాలండి? నువ్వు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. చీమలు ఎంత పెద్దవి అండి? ఏనుగు అంత ఉంటాయి చీమలు? ఉండో. ఎప్పుడు చనిపోతే చీమలకి తెలియదు. మనం కాలేస్తే చీమలు చచ్చిపోతాయి, కానీ ఆ చీమలకి సేనాధిపతి లేడు. అవి ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తాయి. అవి నెక్స్ట్ కాలం కొరకంట ముందుగానే ఏం చేస్తాయంట? అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చదువుతారా? వచనం ఎక్కడ ఉంది? సామెతల గ్రంథం చదవమ్మా, 6వ అధ్యాయం 6 చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుమో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుమో, వాటి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను
అధిపతి లేకుండగాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంతసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అర్థమైందండి? అర్థమవుతుందా మీకు? సోమరిగా మనం ఉండకూడదు, శ్రద్ధ కలిగి జీవించాలి. శ్రద్ధ కలిగి నీ ఉద్యోగం శ్రద్ధగా చేయాలి, నీ వ్యాపారాన్ని శ్రద్ధగా చేయాలి. హల్లెలూయా. నీ వ్యవసాయం శ్రద్ధగా చేయాలి, నీ చేతి పని శ్రద్ధగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా చేసామా ఐశ్వర్యవంతులం అవుతాం. క్షేమన సంగతి చూడండి. కొన్నిసార్లు కొన్ని చోట్లకు మనం వెళ్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నిన్న దినాన్ని నేను ఇంజిన్ ఆయిల్ మార్పిద్దామని హనుమాన్ జంక్షన్లో ఆగా. లైట్గా వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే ఒక కుర్రోడిని అడిగాను, బాబు ఇంజిన్ ఆయిల్ మారుస్తామంటే వాళ్ళ నాన్నగారు మరి ఎవరో వేరే షాప్లో ఉంటే ఆయన పిలుచుకొచ్చాడు. వర్షం పడతానే ఉంది. ఆయన పిలుచుకొస్తే ఆయన క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన వాడికి చెప్తున్నాడు, రే ఆ బేసిన్ తీసురా, ఆ రెంచ్ తీసురా, ఆ కటింగ్ ప్లేయర్ తీసురా, ఆ గరిటె తీసురా, అవన్నీ చెప్తున్నాడు. ఆ కుర్రోడు అన్నీ తెచ్చాడు. వర్షం పడతానే ఉంది, మనకి ఎందుకులే అనుకోవాలిగా. కానీ వర్షంలో కూడా ఆయన ఇంజిన్ ఆయిల్ మార్చాడు. ఆ ఇంజిన్ ఆయిల్ మార్చేందుకు 50 రూపాయలు వస్తాయి ఆయనకి. ఆ ఆయిల్ అమ్ముకుంటే ఇంకెంత వస్తుందో మనకు తెలియదు. కానీ ఒక మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనమైతే ఏమనుకుంటాం తెలుసా, అది ఆయన వృత్తి కాబట్టి ఆయన శ్రద్ధగా చేస్తాం. మనమైతే ఏమనుకుంటాం, వర్షంలో చేయటం అవసరమా అనుకుంటాం. మనమైతే వారు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో. ఎందుకంటే ఒక రెంచి వేరే చోట పడేసాడు అనుకోండి, ఆ రెంచి మళ్ళీ అవసరమైంది కాబట్టి రెంచి ఎక్కడి నుంచి తీసాడో అక్కడే పెడతారు. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రెంచి ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెడతారు. ఆ వస్తువు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే పెడతారు. వారు ఎందుకు పెడతారంటే దాని స్థలం అదే. మనమైతే ఏమనుకుంటాం, అక్కడ పడెత్తి పోలా అనుకుంటాం. కానీ వారు అలా అనుకోరు. ఎందుకంటే తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆ వస్తువు తీయాలి వాడు. హల్లెలూయా. ఏ వ్యాపారం చేసేవాడైనా మీరు చూడండి, వారు ఎంత శ్రద్ధగా పనిచేస్తారో. వారి సొంత వ్యాపారం అది. సొంత వ్యాపారం. రూపాయి వదులుతాడా? రూపాయి వదలడు. ఇచ్చేటప్పుడు ఏమంటాడు, చిల్లర లేదండి అంటాడు. కానీ మనం ఇచ్చేటప్పుడు రూపాయి తగ్గితే రూపాయి ఇవ్వాల్సిందే అంటాడు. ఎంత శ్రద్ధ చూడండి వాళ్ళకి. అర్థమైందా మీకు? అది నేను సామాన్యంగా వ్యాపారస్తుల దగ్గర రూపాయి వదలను. ఆ రూపాయి అడుక్కునే వాళ్ళకి ఇవ్వచ్చుగా. అర్థమైందా? 499 ఉంటే రూపాయి అడుగుతాను నేను ఖచ్చితంగా. అడగాలి. మనం స్టైల్గా వదిలేస్తాం. కానీ ఆ రూపాయలు కూడగొట్టుకుంటే ఎంత ఉంటాయి సాయంత్రానికి? అయ్యే ఒక 100 రూపాయలు అవుతాయి. ఎంత శ్రద్ధ చూడండి వాళ్ళకి. మనకి శ్రద్ధ లేకపోతే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, లేమి ఎలా వస్తుందంట, సోమర్తనంలో ఉంటే లేమి ఎలా వస్తుందంట. చూడండి, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకుంటాను అని మనం అనుకుంటాం. అందుచేత ఏమైందంట, దోపిడీగాడు వచ్చినట్టు దారిద్రము నీ యొద్దకు వస్తుంది, ఆయుధదారులు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించాలి, సోమర్తనం అనేది మనకు ఉండకూడదు. సోమర్తనం మనకుందా? ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి సోమర్తనం గురించి. 24:30 చదవండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా మొండ్ల తొప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. హల్లెలూయా. అర్థమైంది మీకు? సోమను వాని చేయని ఎలా ఉందంట, దాన్ని దాటొచ్చాడంట అతను. తెలివి లేని వాడి ద్రాక్ష తోట దాటొచ్చాడంట అతడు. ఇదిగో దాని అన్నంతట ఏముందంట, మొండ్ల తొప్పలు బలిసి ఉండెను. శ్రద్ధ లేని వాడి పొలం అలా ఉంటుంది.
శ్రద్ధ లేని వారి ఇల్లు అలా ఉంటుంది, శ్రద్ధ లేని వ్యాపారం అలా ఉంటుంది, శ్రద్ధ లేని వారి చదువు అలా ఉంటుంది, శ్రద్ధ లేని వారి ఉద్యోగం అలా ఉంటుంది, శ్రద్ధ లేని కుటుంబం అలాగే ఉంటుంది. సోమరితనం ఉండకూడదు మనకి, కష్టపడే తత్వం మనకుండా. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో సోమరితనం నీలో ఉండనంత కాలము కూడా నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీలో సోమరితనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లేమి, దారిద్రత నిన్ను వెన్నంటే ఉంటుంది ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఈ రోజుల్లో నా వైపు చూడండి, బైబిల్ చదవకండి. ఈ రోజుల్లో చాలామందికి ఇది వచ్చేసింది చేతిలోకి, అర్థమైందండి? ఇది వచ్చేసింది. మీరు చూడండి, పళ్ళ వ్యాపారస్తులు పళ్ళు అంటే యాపిల్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటున్నారు. పెట్టుకొని పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, వాడు గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. చూసినాడు ఏమనుకుంటాడు, సర్లే వీడు ఆడుకుంటున్నాడుగా, ఆడుకొని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. వీడు సాయంత్రానికి ఏం చెప్తాడు తెలుసా సమాధానం? ఏంట్రా ఏం సంపాదించలేదురా అంటే, ఎవరు రాలేదండి నా దగ్గరికి అంటాడు. ఎంతమందో వచ్చేసి వెళ్ళిపోయారు వీడి దగ్గరికి, వీడే ఇక్కడ లేడు, వీడి మైండ్ ఇక్కడ లేదు. కొంతమంది ఫోన్ తీసుకొని పద్దాగా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వచ్చి కొనుక్కుంటారు. బాబు ఎంత అని అడిగామనుకోండి, వీడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీడికి ఇంకా వేస్ట్లే, వీడి దగ్గర కొంటాం అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సోమరితనం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో లేమి మన నుండి దూరంగా పారిపోతుంది. సోమరితనం మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చిన్న పనో పెద్ద పనో, చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో, చిన్నదో పెద్దదో ఏదో ఒక పని మనం చెయ్యాలి. సోమరిగా ఎంత మాత్రం కూడా మనము ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. 19:15 చూడండి, చాలా వచనాలు ఉన్నాయి. ఈ వచనం తాపేద్దాం. 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. సోమరివాడు ఏం చేస్తాడంటే పస్తు పడి ఉంటాడు. అర్థమైందా? సోమరితనం ఏం చేస్తాడు మనల్ని? అమ్మా, గాఢ నిద్ర. సోమరితనం గాఢ నిద్రలో పడవేస్తుంది. సోమరితనం మన ఏం పస్తులు ఉండేటట్టుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒకటి, దేవుని మాట మనం శ్రద్ధగా విన్నామా, మనలో దరిద్రులు, మనం పేదరికంలో ఏమాత్రం కూడా ఉండవు. రెండో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు సోమరితనాన్ని విడిచిపెట్టు, నీవు ఐశ్వర్యవంతుడవుతావు, భాగ్యవంతుడవుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది చెప్పి నేను ముగిస్తాను. అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం. గత వారం కూడా మనం ధ్యానం చేసాం, మరొక మారు మనం ధ్యానం చేద్దాం. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. తల్లపైకి అతడు నా వైపు చూడు. 3, మనము పేదరికమును జయించాలంటే ఒకటి, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు, కొంతమందిని ఏలే స్థితిలో ఉంటారు. ఆమేన్. 2, మనం పేదరికాన్ని జయించాలంటే ముందు సోమరితనాన్ని జయించండి. హల్లెలూయా. నీవు పేదరికాన్ని జయించాలంటే ముందు నువ్వేం చేయాలి? సోమరితనాన్ని జయించడం నేర్చుకో. సోమరితనం చింపురు గుడ్లు ఇస్తుందంట మనకి. అర్థమైందండి? సోమరిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. రెండో విషయం, నువ్వు సోమరితనాన్ని జయించావా చాలు, నువ్వు ఐశ్వర్యవంతులు అవుతారు. మూడో విషయం, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు అంటున్నారు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. దేవుని సేవకుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మీ వ్యవసాయం చిన్నది కావచ్చు, మీ వ్యాపారం చిన్నది కావచ్చు, మీ పని చిన్నది కావచ్చు, మీరు చేసే ఏదైనా సరే తక్కువది కావచ్చు. ఆ తక్కువ దానిలో నమ్మకంగా జీవించడం నేర్చుకోండి. హల్లెలూయా. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం నమ్మకంగా జీవించామా పేదరికాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. నమ్మకత్వం మనకు కావాలి. మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారండి, ఒక చోట వ్యాపారం చేస్తున్నారు, ఒక చోట కూలి పని చేస్తున్నారు. మీరు చేసే ఆ ఉద్యోగంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. జాగ్రత్త. మనం మూడోదిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. మనం చేసే చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, మీరు ఎవరి దగ్గర పని చేస్తారు వారి దగ్గర నమ్మకంగా ఉండటం నేర్చుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాత్రి మా మామగారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మా మామయ్య గారితో గంట సేపు మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ ఎస్ఐ దగ్గర ఎవరి దగ్గర పని చేసేవాడు, ఈయన హోంగార్డు. ఆయన పని చేసేవారు, అంటే ఇంట్లో కూరగాయలు దాటు ఇవన్నీ చెప్తారు కదా పెద్దోళ్ళు, అన్నీ చేసేవారంట. ఆయన చేసినందుకు నెలకు 5,000 ఇచ్చేవారంట. ఆయన ఈయన ఉద్యోగం, ఈయన జీతం కాకుండా ఆయన మళ్ళీ నెలకు 5,000 ఇచ్చేవారంట ఆయన ఇంట్లో పని చేస్తున్నందుకు. ఆ 5,000 కూడబెట్టి మీరు నమ్ముతారో నమ్మరో 7.5 లక్షలు పెట్టి 3 సెంట్లు స్థలం కొన్నాడు ఆయన. 5,000 కూడబెట్టి 7.5 లక్షలు పెట్టి ఆయన ఒక స్థలం కొన్నారు, మెయిన్ రోడ్లో. అది ఇప్పుడు ఆ స్థలం విలువ 25 లక్షల నుంచి 30 లక్షలు అడుగుతున్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన నమ్మకత్వం ఏం చేస్తుంది తెలుసా? మన ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. నీవు కొంచెంలో నమ్మకం ఉంటూ నేర్చుకోవాలి. మనం కొంచెంలో నమ్మకం ఉంటూ నేర్చుకోవాలి. భార్యగా నీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు, భర్తగా నీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు, కుమారుడిగా కుమార్తెగా మీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు, సేవకులుగా మా నమ్మకత్వం దేవుడు చూస్తాడు, విద్యార్థులుగా చదువుకునే పిల్లలుగా మీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు. చూడలేదు అనుకుంటారని దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తాడు దేవుడు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూచి, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా నాయన, నా కుమారుడా, నా కుమార్తె, నీ స్థాయి మారుస్తానరా నేను, నీ స్థాయి పెంచుతానరా నేను అని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా జీవించడం నేర్చుకున్నాడు. తన యవ్వన కాలంలో నమ్మకంగా ఉండటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. తను జైల్లోకి వెళ్ళిన నమ్మకంగా పని చేయడం నేర్చుకున్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు 2-3 కార్యాలు చేశాడు. అవి చెప్తాను మీకు. ఒకటి, దేవుడు ఇచ్చిన దర్శనాలను, కలలను దేవుడు నెరవేర్చాడు. గోతులో పడవేయబడిన వాడు సింహాసనం మీద, రథం మీద, 2వ రథం మీద, ఐగుప్తులో రాజుగారు 2వ రథం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్నాడు. మనం చదువుకున్నాక పోయిన వారం ఏం చేశాడంట? ఫరోకి తండ్రిగా దేవుడు చేశాడు, ఐగుప్తుని ఏలేవాడిగా దేవుడు చేశాడు, అతని ఇంటి వారికి ప్రభువుగా అతను చేశాడు యోసేపుని దేవుడు. కారణం ఏమిటి? యోసేపు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపిస్తూ ఉంది. అతడు చాలా అందగాడు యోసేపు. అతను చూచి, యోసేపు నువ్వు నాతో పాపం చేయి అంటుంది. అతను పాపం చేస్తే డబ్బులు ఇస్తుంది, మంచి వస్త్రాలు ఇస్తుంది, మంచి భోజనం పెట్టిద్ది, మంచి అవకాశం ఇస్తుంది. అంత మాత్రమే కాదు, పని కూడా తగ్గిస్తుంది, ఎన్నో చేయగలదు ఆవిడ. కానీ యోసేపు తన యవ్వన కాలంలో నమ్మకం ఉండటం నేర్చుకున్నాడు. దానికి తగిన ప్రతిఫలం ఏంటి తెలుసా? 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి యోసేపుకి ఖర్చు లేకుండా పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. ఖర్చు లేకుండా పెళ్ళయింది. ఒకవేళ వాళ్ళ నాన్నగారు పెళ్లి చేస్తే ఆయన ఖర్చు పెట్టాలి. వాళ్ళ నాన్నగారు పెళ్లి చేస్తే ఏం చేయాలి? భోజనాలు పెట్టాలి. కానీ పెళ్లి చేసింది ఎవరో తెలుసా? ఫరో రాజు పెళ్లి చేశాడు. ఫరో రాజు భోజనాలు పెట్టాడు. ఇప్పుడు ఫరో రాజు యోసేపు పెళ్లి చేసుంటే ఎలా చేసి ఉంటాడు చెప్పండి? ఇప్పుడు మనం పెళ్లి చేస్తే ఎలా చేస్తాం? రాజుగారు పెళ్లి చేస్తే ఎలా చేస్తారు? అర్థమైంది మీకు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడంట అంబానీ గారు కొడుకు పెళ్ళికి? 50,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. మనం పెళ్లి చేస్తే మహా అయితే 5 లక్షలు, మన స్థాయిని బట్టి 50,000 కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన. ఆ రోజు ఫరో కూడా యోసేపు వివాహం అలాగే చేసి ఉంటాడు, ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గట్టు చేయాలి కాబట్టి. రెండోది, ఆయనే చూసి ఆయనే పెళ్లి చేశాడు అమ్మాయిని. రెండోది ఏం తెలుసా? వెంటనే వారికి పిల్లలు కలిగారు. హల్లెలూయా. అర్థమైందా? కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొంతమంది జీవితంలో.
నమ్మకంగా ఉన్న ఆలస్యమైంది. నేను దాని గురించి మాట్లాడుతున్నా, సందర్భం కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. అతడు నమ్మకంగా బ్రతికాడు కాబట్టి వెంటనే దేవుడు సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది నమ్మకంగా ఉన్న ఆలస్యమైంది, నేను దాని గురించి మాట్లాడుతున్నా, సందర్భం కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యోసేపు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ కొంచెంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపు స్థాయిని దేవుడు మార్చేశాడు. దావీదు గొర్రెలు కాసుకునే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు? సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట, వదిలేసి పారిపోవచ్చుగా. దావీదు పారిపోలా. ఏం చేశాడు దావీదు? సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడు. ప్రాణాలు తెగించి వాటితో పోరాడి వాటిని చంపేశాడు దావీదు. దానిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దావీదు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? అరే, గొర్రెలు అప్పగిస్తే గొర్రెల్లోనే నమ్మకంగా ఉన్నావు కదా, నీ తండ్రి ఇచ్చిన గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నావు, నేను నా ప్రజలు నీకు అప్పగిస్తాను, నువ్వు నమ్మకంగా పరిపాలన చేయని గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంట? సింహాసనం మీద, రాజు స్థానంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మన పేదరికాన్ని మనం జయించాలంటే ప్రియులరా, మనకున్న దానిలో మనం ఎలా ఉండాలంట? చెప్పాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? నమ్మకంగా ఉండటం నేర్చుకోండి. నేనైనా సరే ఇంకొక చోట దేవుడు పరిచర్య అప్పగిస్తున్నాడంటే అర్థమైంది తెలుసా? మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అప్పగిస్తాడు. ఒకటి ఆయన కృప, రెండు మన నమ్మకత్వం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. పేదరికులు ఉండడం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ రోజున ప్రభు 3 విషయాలు మనకు నేర్పించారు. ఒకటి, దేవుని మాట శ్రద్ధగా వినండి, మీరు పేదరికాన్ని జయించగలుగుతారు. 2, సోమరులుగా ఉండకండి, సోమర్థనాన్ని జయించండి, అప్పుడు పేదరికాన్ని మీరు జయించగలుగుతారు. 3వది, నమ్మకంగా మనం బ్రతికినట్లయితే, నమ్మకంగా మనం జీవించినట్లయితే మనం పేదరికాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు అవుతాం, అప్పుడు మనం భాగ్యవంతులు అవుతాం. మళ్ళీ చెబుతున్నాను, పేదరికం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. మీరు పేదరికాన్ని జయించాలి, మీ స్థాయి మారాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు అప్పు తీసుకునేవాడుగా నేను చేయను, అప్పు ఇచ్చేవాడుగా నేను చేస్తాను దేవుడు చెప్పారు. ఆయన వాగ్దానం నెరవేరుస్తారు మన జీవితాల పట్ల. మన జీవితాల పట్ల వాగ్దానాలు దేవుడు నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు. కాబట్టి నిశ్చయంగా దేవుడు అటువంటి కార్యం మన జీవితంలో చేస్తారు కనుక ఈ 3 విషయాలు పాటించండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వచ్చే వారం మరొక 3 విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. నిన్ను భాగ్యవంతుడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. నీవు పేదరికంలో ఉండటం దేవుని చిత్తం కాదు సహోదరి సహోదరుడా. పేదరికాన్ని మీరు జయించాలి. పేదరికాన్ని మనం అందరము జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభుత్వాల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, అధికారుల వైపు చూడొద్దు. మాకు ఎవరు ఏమీ చేయలేదండి, మా తల్లిదండ్రులు మమ్మల్ని లిఫ్ట్ చేయలేదు, మా యొక్క బంధువులు మమ్మల్ని లిఫ్ట్ చేయలేదు, మనుషుల వైపు చూడొద్దు. దేవుని మాట శ్రద్ధగా వినండి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నారు నేర్చుకోండి. బైబిల్ చదవండి. మొదట ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు బైబిల్లో. శ్రద్ధగా ఆయన మాట విన్నట్లయితే మనం పేద స్థితిని జయించగలుగుతాం. పేదవారిగా మనం ఏమాత్రము కూడా ఉండము. 2వది, దేవుడు అంటున్నారు సోమర్థనాన్ని జయించంటున్నారు. సోమర్థనాన్ని నువ్వు జయించాలి. ఇంకా నిద్ర, ఇంకా కునుకు, నేను ఇంకా పడుకుంటాను అని నువ్వు అనుకున్నట్లయితే దరిద్రత నిన్ను వెంటాడుతుంది, లేమి నీకు కలుగుతుంది. నీవు ఆ దరిద్రతను జయించాలంటే, ఆ పేదరికాన్ని జయించాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, 2వదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 2వదిగా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటి తెలుసా? నీవు సోమర్థాన్ని జయించని దేవుడు చెప్తున్నారు. చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో చేయి, చిన్న పనో పెద్ద పనో చేయి, నాకు పని లేదని చెప్పొద్దు,
నేను ఏమి చేయలేకపోతానని చెప్పొద్దు. సోమర్థనాన్ని జయించు, సోమర్థనాన్ని జయించు. 3, నువ్వు ఏ పని చేస్తున్నావో, అది వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, చేతి పనా, నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు. నిన్ను ఐశ్వర్యవంతుడు దేవుడు చేస్తాడు. నీ కొరకు అనేక మార్గాలు దేవుడు తెరుస్తాడు. అనేక మార్గాలు దేవుడు తెరుస్తాడు. నిన్ను భాగ్యవంతుడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము పేదరికాన్ని జయించాలంటే తండ్రి ఎలా ఉండాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. అనేక సంవత్సరాలుగా తండ్రి పేదవారుగానే మేము ఉంటున్నాం, కానీ భాగ్యవంతులుగా మేము ఉండట్లేదు. తండ్రి మీరు ఈరోజు మాతో మాట్లాడారు. ఇది మొదలుకొని ప్రభువా మేము సోమరుల్లాగా పడి ఉండము తండ్రి. ఇది మొదలుకొని ప్రభువా నమ్మకంగా మేము బ్రతుకుతాము నాయన. ఇది మొదలుకొని నీ మాట వినేవారంగా, శ్రద్ధగా వినేవారముగా, నీవు చెప్పిన మాట ప్రకారం జీవించేవారుగా మేము ఉంటాము తండ్రి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాని పోలి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నారు. ఒకవేళ నా యొద్దకు వచ్చి నా మాట విని కూడా దాని ప్రకారం చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకుని వాని పోలి ఉంటావు. వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, అప్పుడు ఆ ఇంటి పాటు గొప్పది అని చెప్తున్నారు. ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. ప్రియులారా, ఆ స్థితిలో మనం ఉండక ఆయన మాట శ్రద్ధగా వినేవారముగా, ఆ మాట ప్రకారం జీవించేవారుగా మనం ఉందాం. దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తారు. తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనకు మరి వందనాలు చెల్లిస్తాం. మా అందరికీ నాయన జ్ఞానం అనుగ్రహించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆ సోమరి వాడిని చేను తండ్రి ద్రాక్ష తోట చూచిన తర్వాత ఆ జ్ఞానము కలిగిన వ్యక్తి ఇంకా జ్ఞానాన్ని పొందుకున్నట్లుగా, బుద్ధిని పొందుకున్నట్లుగా నాయన ఈరోజు మాకు బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మేమందరము కూడా ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయబోతున్న విధానముకై నీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.